హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు నటించిన ఎన్నో సినిమాలు ప్రయోగాలకు పెట్టింది పేరు. కొన్ని కుటుంబ సంబంధాలు రక్షిస్తే, కొన్ని ప్రేమ సంబంధాలకు కొమ్ముగాస్తాయి. కొన్ని సమాజ హితాన్ని కోరుకునేటివైతే, కొన్ని విప్లవ భావాల్ని ప్రేరేపించేవిగా ఉంటాయి. కొన్ని పౌరాణిక పాత్రలుగా ఉంటే, కొన్ని సాంఘిక చిత్రాల్లో చైతన్యాన్ని తెప్పించేట్టుగా ఉంటాయి. జానపదం చేసినా కూడా అందులో రాజ్యం యొక్క కుట్ర కోణాల్ని అద్భుతంగా ఆవిష్కరించేవారు. ఆ విధంగా ఏ సినిమాకు ఆ సినిమా, ఏ సినిమా ఎత్తుకున్నా ఒక సందేశము, ఒక సమాజ హితం కోరేటటువంటి సినిమాలు ఎన్నో చేశారు. కమర్షియల్ గా కొన్ని పాటలు అటు ఇటు ఉన్నప్పటికీ సినిమాలో ఉన్నటువంటి విషయం మాత్రం ఎప్పుడు సమాజ హితాన్ని కోరే తీసేటటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఒక విధంగా హేతువాదుల యొక్క శిష్యరికం చేశాడు కాబట్టి, సమాజ గురించి ఆలోచించే వాళ్ళ సాన్నిధ్యంలో మెలిగాడు కాబట్టి బహుశా ఆ ఆలోచనలతో ఆయన ముందుకు సాగి ఉండవచ్చు. అలాగా అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు, సంబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు, కలిసి ఉండే సుఖాల గురించి చెప్పడానికి ఆయన 1958లో ఒక సినిమా చేశారు. ఆ సినిమా పేరే అన్నా తమ్ముడు. నేటికి 68 ఏళ్ళయింది ఆ సినిమా చేసి. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పాటతో 40 నిమిషాల తర్వాత ప్రారంభమవుతుంది. వయసు మళ్ళిన వన్నెలాడే అనే పాటలో ఎన్టీఆర్ లేడీ గెటప్ లో రేలంగి వెంకటరామయ్యతో కలిసి నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్ లేదు. చివరిలో ఎన్టీఆర్ కు జైలు శిక్ష పడడంతో సినిమా ముగుస్తుంది. షావుకారు జానకి జగ్గయ్యకు జతగా నటించారు. గిరిజ ఎన్టీఆర్ చెల్లెలుగా నటించారు. రాజసులోచనను వజ్రం పాత్ర అంటే వ్యాంపు పాత్ర పోషించారు. తమిళంలో 55లో వచ్చిన జడ్జి సినిమా ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. తమిళ సినిమాలో కేఆర్ రామస్వామి, జమినీ గణేశన్ నటించారు. ఈ సినిమాలో ముక్కామాల, కృష్ణమూర్తి, నాగేశ్వర పాత్ర, చదలవాడ కుటుంబరావు, బ్రహ్మాండం పాత్రలు విలన్లుగా నటించారు. విజయవాడ శ్రీరామాలో 63 రోజులు ఆడిందంటే ఆ రోజుల్లోనే ఈ సినిమా గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చో ఆలోచించండి. చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో 18 సినిమాలలో ఎన్టీఆర్ నటించారు. ఆ సినిమాలో మంచి మనసుకు మంచి రోజులు, అన్నా తమ్ముడు, శభాష్ రాముడు, సైలర్ రాముడు, వాల్మీకి, లవకుశ, ఆ లవకుశ తమిళము, కంచుకోట, నిండు సంసారము, నిలువు దోపిడి, ఏకవీర, పెత్తందారులు, మారిన మనిషి, జీవిత చక్రం, ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ధనమా దైవమా, దేశాద్ధారకులు, మంచికి మరో పేరు, ఇలా 1951లో ఘన విజయం సాధించిన పాతాళ భైరవ సినిమాలో ఎన్టీఆర్తో జతగా నటించిన కె మాలతి ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించారు. సికింద్రాబాదు, ప్యారడైజ్, వరంగల్లు, మార్కెండేయ, నిజామాబాదు, మోహన్లలో 4 వారాలు ఆడింది ఈ అన్నా తమ్ముడు సినిమా. ఎన్టీఆర్ నటించిన రేచుక్క, ఉమాసుందరి, అన్నా తమ్ముడు, కార్తవరాయుని కథ, దైవబలము, దేవాంతకుడు, రామదాసు, మాయని మమత, మొత్తం 8 సినిమాలకు గాను గుడిమెట్ల అశ్వత్థామ సంగీత దర్శకత్వం వహించారు. చదలవాడ కుటుంబరావు ఈ సినిమాలో హోల్ రైట్ గా అనే ఊత పదం ఎక్కువగా ఉపయోగించేవారు. ఓహోయ్ పిల్లలు రండి రండి పిల్లల్లారా అనే పాటలో రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా ఉండాలని, జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంలో కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన పాటలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా టైటిల్ రోల్స్ లో నందమూరి తారక రామారావు, కొంగర జగ్గయ్య పోషించారు. అన్నగాను తమ్ముడుగాను వాళ్ళిద్దరూ నటించిన ఈ సినిమా నిజంగా ఆ రోజుల్లో కుటుంబ సంబంధాలకు సంబంధించి అద్భుతమైన ఎపిసోడ్ అని చెప్పవచ్చు. రామారావు గారు ఏ సినిమా చేసినా, ఎటువంటి సీనియర్ దర్శకుల దగ్గర చేసినా, సీనియర్ నిర్మాతల దగ్గర తీసినా ఆయనకంటూ ఒక ముద్ర ఉండేటట్టుగా సినిమాలు నిర్మించేవాడు. కాబట్టి ఈ అన్నా తమ్ముడు సినిమా కూడా అద్భుతమైన చిత్రంగా ఆ రోజుల్లో ప్రేక్షకుల ఆదరణ పొందింది. సో ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి సినిమాలు తీయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ విశ్వ రివ్యూ కథనంలో కానీ ఈ కథలు, ఈ యొక్క అన్నా తమ్ముడు సినిమా గురించి మీకు కొత్త విశేషాలు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.